రోడ్డు బాన్స్వాడ టు నిజామాబాద్. ఇక్కడ ముఖ్యంగా చెందూరు నుంచి కొత్తపేట వరకు ఉన్నటువంటి రోడ్డు. అసలు ఇది రోడ్డేనా అని చెప్పేసి ఎవరైనా ఈ రోడ్డుని చూసి అంటారు. మనం చూడొచ్చు ఏం కనిపిస్తుంది ఈ రోడ్లో ఎట్లా పోతారు అనుకుంటున్నారో వాళ్ళు కాంటాక్ట్ సగం చేసి ఇంతకుముందు మంచిగా ఉండే వేస్ట్ ఉన్నది ఇప్పుడు. నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం రోడ్డు గురించి మాట్లాడతాం. ఈ రోడ్డు బాన్స్వాడ టు నిజామాబాద్. దాదాపు 50 కిలోమీటర్ల వ్యవధి ఉంటుంది ఈ రోడ్డు. ఇక్కడ ముఖ్యంగా చెందూరు నుంచి కొత్తపేట వరకు ఉన్నటువంటి రోడ్డు చాలా గుత్కలమయంగా ఉంది. అసలు ఇది రోడ్డేనా అని చెప్పేసి ఎవరైనా ఈ రోడ్డుని చూసి అంటారు. మనం చూడొచ్చు ఈ రోడ్డు పరిస్థితి చూడొచ్చు. మొత్తం ఎక్కడ చూసినా ఇదంతా గుత్కలమయం. ఇట్లాంటి గుత్కలు చూడండి, 1, 2 కాదు, ఇట్లా మొత్తం ఎక్కడ చూసినా గుంతలమయంగా కనిపిస్తూ ఉంది. ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు మరో జన్మ ఎత్తుతారా అన్నట్టుగా ఈ పరిస్థితి అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఈ రోడ్ ఏదైతే ఉందో దాదాపుగా దగ్గర ఉన్నటువంటి దాదాపు 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. కొత్తపేట ఈ ఏరియాలో 1 కిలోమీటర్, దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్ల వ్యవధి ఉంటుంది ఈ రోడ్డు. ఈ మధ్య కాలంలో చాలా గుతకలమయంగా మారినటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ఈ రోడ్డుకు సంబంధించి గత 4-5 నెలలుగా వర్క్ అయితే కొనసాగుతుంది. మరి ఈ వర్క్ ఈ మధ్య కాలంలో వర్షాలు విపరీతంగా రావడంతో కూడా ఈ రోడ్డు ప్రస్తుతం పెండింగ్లో పడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రోడ్డు పైన ప్రయాణికులు వెళ్ళాలంటే తలప్రాణం తోకకొస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా మొత్తం దుమ్ములాగా లేవడం. ఒక వెహికల్ ఏదైనా పెద్ద వెహికల్ వెళ్ళిందంటే దాని వెనకాల విపరీతమైనటువంటి దుమ్ము రావడంతో మొత్తం ప్రయాణికులు అస్తవ్యస్తంగా మారుతున్నారు. చాలా యాక్సిడెంట్స్ సైతం జరుగుతున్నాయని ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ రోడ్డుకు సంబంధించి మొత్తం దాదాపు 11 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు అయితే నడుస్తున్నాయి. రోడ్డు వెడల్పుకు సంబంధించి నడుస్తున్నటువంటి ఈ పనులు ఒక విధంగా ప్రయాణికులకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తును అందిస్తుంది ఈ రోడ్డు. కాకపోతే ప్రస్తుతం చాలా సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదైనా ఒక కార్యం ఒక మంచి జరగాలంటే ప్రస్తుతం కొద్దిగా కష్టం అనేది జరుగుతూ ఉంటుంది, కామన్గా ఉంటుంది. ఏదో ఒక పని ప్రారంభంలో ఇబ్బందులు అయితే తప్పని పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈ ఇబ్బందులకు తాత్కాలిక పరిష్కారం లేకపోతే మరింత సమస్యగా మారి ప్రయాణికులు అయితే ఇబ్బందులు మరింత పెరిగే అవకాశంగా చూడొచ్చు మనం. అయితే తాత్కాలికంగా ప్రస్తుతం ఈ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. ఒకవైపు చాలా సమస్యలు అయితే ఒక వర్క్ స్టార్టింగ్లో చాలా సమస్యలు తలెత్తుతాయి. సమస్యల్ని ఎప్పటికప్పుడు కూడా సమస్యలు తలెత్తకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనిపైన అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, దీనిపైన చర్యలు చేపట్టి ప్రయాణికులకు ఈ ప్రయాణం సులభతరం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలపైన దృష్టి పెడితే రవాణా మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. మాట్లాడదాం, ఎట్లాంటి బాధలు అనుభవిస్తున్నారో ప్రయాణికుడు ఉన్నాడు. ఏంటి ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది అసలు మీకు ఈ పరిస్థితి? ఇది దాదాపుగా 1 సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నా. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. ఎట్లా అంటే ఎదుట వ్యక్తి కాదు, వాహనం ఏం వచ్చినా కూడా వ్యక్తి అసలు కనిపించాలి పరిస్థితి ఉంది. అది మీరు ఒకసారి అది గమనిస్తే ఆ దుమ్ముతోని అసలు ఏం కనిపిస్తలేదు ఈ రోడ్లో. ఈ నుంచి ఇప్పుడు ఈ బాన్స్వాడ నియోజకవర్గం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ నుంచి ఎంత దూరం పోయినా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అసలు ఎదుటి వ్యక్తి కనిపిస్తలేదు. ఈ పొక్కలు, ఈ బండ్లు మొత్తం అసలు బండ్ల మొత్తం ఇది పాడైపోతున్నాయి. బండ్లు కూడా పాడైపోతున్నాయి. ఇక్కడ నుంచి దరిదాపులు ఉన్న పొలాలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు వీళ్ళు. ఈ కాంట్రాక్టర్లు ఎవడు పట్టుకున్నావు కానీ ఎవరు ఈ నుంచి అక్కడ వరకు ఎట్లాంటి పరిస్థితి ఉందంటే అసలు పోదామా వద్దా అన్న సిచ్యువేషన్కి ఉన్నది. ఈ జనాలు ఇట్లా మొత్తం వేరే రూట్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి అంత ఘోరం ఉన్నది ఈ రోడ్లు. ఈ వర్షం వల్ల పడ్డ వర్షాలకి చాలా మంది చాలా ఇబ్బంది, ప్రయాణికులు ఎట్లా ఇబ్బంది అన్నారంటే ఆ పేషెంట్లు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఈ రోడ్లో ఎట్లా పోతారు అనుకుంటారో వాళ్ళు కాంటాక్ట్ సగం చేసి సగం మొత్తం చేయకపోయినా కూడా తిప్పలు పడి పోతుంటే కానీ ఈ సగం చేసి సగం వదిలేసిన దానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో వాళ్ళు ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇది కొంచెం మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మంచి చేసే ప్రయత్నం చేస్తామని మేము కూడా అనుకుంటున్నాం. అంటే యాక్సిడెంట్లు ఏమన్నా జరుగుతున్నాయి ఇట్లా దుమ్ములో కనిపించకుండా, ఇట్లా ఏమన్నా యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఈ నుంచి ఇట్లా పోతే ముంగటికి పోతే ఎదుట వ్యక్తి ఎవడో వ్యక్తి కాదు, అసలు వెహికల్ ఏం చేస్తుందో తెలుస్తుంది. వ్యక్తి వచ్చింది కూడా కనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చిన్న వెహికల్ అంటే ఏదైనా చేయొచ్చు, కానీ పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి, ట్రక్కులు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, ఆర్టీసీ వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో మొన్న నా బండికే ప్రమాదం జరిగింది. మొన్న
అంత పెద్ద దుమ్ముల మాకు ఏర్పడలేదు, కొంచెం వేసరికి డ్యామేజ్ అయింది. చిన్నది అయితే మంచిది అయింది, పెద్దది అయితే ఎవరేం దానికి వాళ్ళు బాధ్యులా, కాంట్రాక్టర్ బాధ్యులా, వస్తారా వాళ్ళు? అంటే దీన్ని ఏదైనా కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నటువంటి పనిలో అధికారులు భాగస్వామ్యం కావాలి, అధికారులు పర్యవేక్షణ ఉండాలి, అధికారులు మంచి చెడు పైన అవగాహన కల్పించడం దీనికి కొద్దిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి అధికారులు ఏమైనా వచ్చినట్టు సందర్భాలు కానీ? అవును సార్, అధికారులు ఉంటే ఏ అధికారి రాలేదు ఇక్కడికి. ఆ కాంట్రాక్టర్ ఆయనే పలుమార్లు వచ్చి దీన్ని చూసి వెళ్తాడు. ఒకసారి ప్రముఖ దినపత్రికలో ఒకసారి ఎడిషన్ వచ్చేసరికి అంటే మామూలుగా తూతూ మంత్రంగా ఒకసారి ఆ బ్లేడ్ తోటి నెట్టించారు. ఏమన్నా జరిగితేనేమో మాకు బిల్లులు రాలేదు అనే ఒక కుంటి సాకు చెప్తున్నారు తప్ప అలాంటి వాళ్ళు ఎందుకు మొదలు పెట్టినారో కూడా అర్థమవుతలేదు ఈ పని. మామూలుగా రోడ్డు ఉన్నప్పుడే బాగుండే, రోడ్ వైండింగ్ చేస్తున్నాము, పెద్ద రోడ్డు చేస్తున్నాము అని చెప్పేసి మా పరిధి ఇక్కడ వరకే అని ఈ రోడ్డు అడ్డం రోడ్డు కనిపిస్తుంది అక్కడ వరకు మాత్రమే చేసి వదిలేశారు. దాన్ని కూడా విడతల వారీగా ఒక 100 మీటర్లకు ఒకసారి ఇక్కడ చేయడం, ఇంకో 100 మీటర్లు అట్లయినా పూర్తిగా ఏ రోజున కూడా చేసిన దాఖలాలు లేవు. దీన్ని ఒక అధికారి కూడా వచ్చి స్పందించలేదు అసలు దీని గురించి. ప్రజలు ఎట్లా పోతున్నారు ఏందని. వాటర్ డ్రిఫ్టింగ్ జరుగుతూనే ఉండాలి పొద్దున సాయంత్రం, ఒక్కసారి కూడా వాటర్ డ్రిఫ్టింగ్ కూడా పెట్టలేదు దీనికి. ఫ్యామిలీ అంతా బయలుదేరిర్రు, ఎట్లా ఉంది రవాణా, ట్రాఫిక్? ఈ దారి అయితే ఇంతకుముందు మంచిగా ఉండే, ఇప్పుడు రెన్యువల్ చేస్తున్నారు గవర్నమెంట్, అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము. కానీ ఇప్పుడు 3 months అయింది, ఇప్పుడు దాదాపు మొత్తం టోటల్ దానికి వేస్ట్ ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు రోడ్ మంచిగా ఉండే, చాలు రెన్యువల్ అవుతున్నది, మంచిగా అవుతుందేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు బొందాలు మొత్తం రాయలు స్లిప్, నా ముంగట 2 సార్లు స్లిప్ అయి పడిన బండిలు. మా పిల్లగాడు ఇక్కడ మైనార్టీ హాస్టల్లో చదువుతారు, నేను సండే వస్తా కంపల్సరీ. అయితే బండిలు స్లిప్ అయి పడుతున్నారు, చూడకొచ్చేది ఎవరు లేరు, మన బ్లేడ్ ట్రాక్టర్ కొట్టడానికి ఎవరు లేరు. వాటర్ వేయాలా, లేవల్ చేయాలా, కొంచెం లేట్ అయితే పర్లేదు కానీ లేవల్ అయితే ఉండాలా కదా. ఇప్పుడు చూడు డస్ట్ ఎంత ఉన్నది, ముంగట బండి కనబడతలేదు మనకి. ఎలర్జీ అయితే ఏదైనా అయితే రోగాలు అయితే ఎట్లా మరి. ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది, ఇప్పుడైతే కనీసం కొంచెం చూడాలా దీన్ని. వర్షం బ్లేడ్ ట్రాక్టర్ కొట్టాలా, నీళ్ళు వేయాలా, పబ్లిక్ సేఫ్టీ కొంచెం చూడాలా కంపల్సరీ. ఇంతకుముందు రోడ్ మంచిగా ఉంది, అదే హ్యాపీ ఉండే. ఇప్పుడు నార్మల్గా రోడ్డు పెద్దగా అవుతుంది, రోడ్డు వర్క్ నడుస్తుంది అంటే ఫ్యూచర్లో మంచి బాగుంటుందని చెప్పి అందరూ ఒక ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో కొద్ది ఇబ్బందులు తలెత్తుతాయి. కాకపోతే దీనికి సంబంధించినటువంటి కొద్దిగా ఏదైతే దుమ్ములు వేస్తుందో దీనిపైన దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. బాగుంటుంది, అదే అంటున్నావు. అదే ఎందుకంటే లేట్ అయితే కంపల్సరీ ఓకే, మేము హ్యాపీగా ఉన్నాం, చలో ఒక 4-6 months లేట్ అవుతుంది వచ్చి. కానీ దీని మీద వాటర్ వేయాలా, బ్లేడ్ ట్రాక్టర్ కొట్టాలా, వాటర్ వేస్తే కొంచెం మంచిగా అవుతుంది. డస్ట్తో మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది కదా. ఆరోగ్యం దీనికి డస్ట్ ఎంత ఉన్నది మీరు చూడండి, ముంగట బండి కనబడతలేదు. మా స్పీడ్ ఇప్పుడు 15-20 అంతే. కొంచెం మేము 30 పోయినంటే ఖతం స్లిప్ అయి పడతారు. మన పానానికి టెన్షన్. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఏదైతే మీరు మంచిగా చేస్తున్నారు, థ్యాంక్ యూ, మంచి పని చేస్తున్నారు మీరు ఈ వీడియో తీసి. ట్రాఫిక్ల అవస్థలు అయితే వాస్తవానికి అది ఏదో రెస్పెక్టెడ్ చెప్పేది కావు, వాస్తవాలు వాళ్ళు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అట్లాంటిది కాబట్టి వాళ్ళ ఆవేదన బహిర్గతం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎక్కడ చూసినా మనం ఒకసారి అక్కడ చూస్తే కనుక చాలా దుమ్ము లేస్తుంది. ఒకసారి బస్సు వస్తుంది, మనం చూద్దాము. ఒక బస్సు వెళ్తే దాని వెనకాల ఒకవేళ ప్రయాణికుడు ఎవరైనా వస్తే ఎట్లా ఉంటుందో చూడొచ్చు. ఇక్కడ బస్సు వెళ్ళేటప్పుడు దానికి వెనకాల ఉన్న దుమ్ముని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత ఘోరమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. ఇట్లాంటి రాత్రి వేళల్లో ఇప్పుడు ఇట్లా ఉందంటే రాత్రి వేళల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో ప్రేక్షకులు ఎవరు చూసినా అర్థమయ్యే సిచ్యువేషన్గా మనకు చెప్పొచ్చు. మరి చాలా అవస్థలు అయితే ఎదుర్కొంటారో. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డుకు సంబంధించి కనీసం వాటర్ కొడితే ఎంతో కొంత ఉపశమనం అయితే లభిస్తుంది. మరి అట్లాంటి వాటర్ అయితే కొట్టట్లేదని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఎట్లా ఉందన్న ఈ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది? చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది బాగా ఇప్పటికీ ఒక 4-5 సార్లు వచ్చాం, కానీ ఇతర రోడ్డు ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది. ఒక 4-5 days నుంచి అంటే కూడా అంతకుముందు ఒక 4-5 months నుంచి ఇలాగే ఉంది. వేస్తలేరు, చూస్తలేరు, ఏ అధికారులు పట్టించుకుంటలేరు. ఇలా ఘోరంగా ఉంది. వచ్చే పేషెంట్లు కూడా వాళ్ళసారి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా 4-10 kilometers ఎక్కువ పోదామంటున్నారు, కానీ అలా ఉంది పరిస్థితి. ఏం కోరుకుంటున్నారు మీరు? అసలు రోడ్డు వేయాలి, అధికారులు పట్టించుకోవాలి. ఏముంది అధికారులు ఎట్లా అసలు చూడడానికి వస్తారు ఎప్పుడైనా? ఒక్కసారి కూడా రాలేదు, ఇప్పటివరకు రాలేదు సార్. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అంటే కింది స్థాయి నుంచి పై అధికారి అంటే ఏఈ ఉంటారు, డి ఉంటారు, ఎస్సీ, ఇట్లా చాలా మంది ఉంటారు. ఎవరైనా ఒకసారి ఎప్పుడైనా కనిపిస్తారా ఈ రూట్లో వచ్చినట్టుగా? కానీ ఈ సమస్య ఇట్లా ఉంది సర్వే చేసినట్టు వచ్చినట్టు ఏం లేదు సార్. ఇక్కడ అక్కడ ఆల్రెడీ 6 months పైన అవుతుంది. ఇది కూడా ఈ రోడ్డు వేయడం లేదు. ఇక్కడ కంకర పోసారు, వదిలేశారు. అలాగే అసలు ఎంత స్లో అంటే 1 గేర్లో 2 గేర్లో తప్ప అసలు స్పీడ్లో వెళ్ళడం లేదు. మొత్తం ఇక్కడ పేషెంట్లు ఉన్నారు సార్, మొత్తం హాస్పిటల్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ నుంచి వచ్చారమ్మా మీరు?
నిజామాబాద్కి వెళ్ళాను మేము నుంచి వన్నీ అంటే హాస్పిటల్ పని మీద వెళ్తున్నారా? హాస్పిటల్కి మా అత్తమ్మకు చేతిరిగింది అనేసి వచ్చినాము. ఎంత ఇబ్బంది అవుతుంది అసలు, రోడ్డు అసలు కంప్లీట్ ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు, అట్లా చెప్తుంది. దుమ్ము బాగా ఇబ్బంది అవుతుంది. దుమ్ముతో బాగా ఇబ్బంది అవుతలేదా మరి? మనం ఇట్లా పోయి వెళ్తున్నామంటే ఇంకా సైడ్ నుంచి ఇంకోటి వెళ్తూ ఉంటే ఇంకా దుమ్ము బాగా వస్తుంది, దాని ద్వారా ఇంకా కళ్ళు ఇంకా డస్ట్ అంతా ఇబ్బంది అవుతుంది. ఏం లాభం లేదు, మళ్ళీ వర్షాలు పడక మళ్ళీ గుంతలు అవుతుంది. ఆ దగ్గర ఇట్లా వెళ్తే ఏది ఈ నుంచి ఆడ దగ్గర నుంచి లేదు ఎట్లా వెళ్తారు దుమ్ము బ్యాక్ సైడ్ ఒక బస్ వచ్చాడు మరీ ఘోరం అది. కుర్రపల్లి ఎక్స్ప్రెస్ రోడ్ వద్ద ఆ వరద నీళ్ళు వచ్చి మొత్తం కయ్యలు కోసుకపోయినాయి. జనాలు ఫుల్ యాక్సిడెంట్లు అయిపోయి కాలు చేతులు వెళ్ళిపోతున్నాయి. ఈ రోడ్డు బాగా అభివృద్ధి చేస్తలేరు, ఇట్లా పెట్టేసేసారు. అది దీని గురించి ఎవరు పట్టించుకున్నారు? నాదుడు లేడు, లీడర్ లేరు. దృష్టికన్నా తీసుకుపోతురా ఇట్లా సమస్య ఉంది, మరి దీనికి పరిష్కారం చూపాలని చెప్పి ఎవరికన్నా అప్రోచ్ అయ్యారా? ఈ దృష్టి తీసుకుపోతాను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాం. వాళ్ళ కొడుకు సురేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినాం. అయినా దీనిలో చిన్న కదిరిగా వస్తలేదు, చేయిస్తలేరు. వాళ్ళే కాంట్రాక్ట్ వర్క్ వాళ్ళే చేస్తున్నారు, సురేందర్ రెడ్డి గారు. అది పరిస్థితి. మీరు అంటే వాటర్ ప్రాపర్గా కొట్టియాలనుకుంటారా లేకపోతే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పదలుచుకుంది రోడ్డు డాంబర్ పోసే మంచి చెప్పదలుచుకున్నాం. రోడ్డు వాటర్ కొట్టేస్తే ఏం లాభం లేదు, మళ్ళీ వర్షాలు పడాలని మళ్ళీ గుంతలు అవుతున్నాయి. ఇట్లా ఒక 5-6 సార్లు గుంతల్లో బండ్లు వాడి వెహికల్స్ మొత్తం దెబ్బతింటున్నాయి. ప్రతి ఒక్క వెహికల్స్, పెద్ద వెహికల్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ దెబ్బతింటున్నాయి పూర్తి. అంటే ఇప్పుడు ఇట్లా ఉంటే మరి రాత్రి వేళలో ఎట్లా ఉంటుంది పరిస్థితి? రాత్రి వేళ ఘోరంగా ఉన్నది. ఏదైనా ఎమర్జెన్సీ డెలివరీ కేసులు కానీ ఏదైనా కేసులు తీసుకోవాలంటే ప్రమాదకరంగా ఉన్నది. మరి దీనిపైన మరి ప్రభుత్వం ఏం చర్య తీసుకోవాలి. అంటే అమ్మ ఒకటి చెప్పండి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు డెలివరీ చేసుకొని వస్తారు కదా, ఇట్లాంటి రోడ్లలో గతుకు రోడ్లలో డెలివరీకి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుందమ్మా? బాగా రావాలంటే ఈ రోడ్డుకి బాధ అవుతుంది. డెలివరీ ఇక్కడే అయిపోయినా అయిపోవచ్చు కానీ పెద్ద ఊరు అది నిజామాబాద్ రోడ్ ఉంది. ఇది రావాలంటే బాధ ఉంది మాకు, మెల్లగా నడపమంటున్నాం మేము కూడా. ఇది బాగా డేంజర్ ఉంది, కిలోమీటర్ ఉంది ఇదంతా రోడ్ అంతా పోవాలంటే. ఇప్పుడు ప్రెగ్నెంట్ల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందమ్మా ఇట్లుంటే? డేంజర్ ఉంటుంది, ప్రమాదకరం సార్. ఇంకేం ప్రమాదకరం ఇట్లా వెళ్తుంటే ఏది ఈ నుంచి ఆడ దగ్గర ప్రెగ్నెన్సీ లేడీ ఎట్లా వెళ్తారు దుమ్ము అవి అసలు బండ్లు వెనుక బండి అయితే కనబడేది, బ్యాక్ సైడ్ ఒక బస్ వచ్చినానుకో మరీ ఘోరం అది. అది ఏం వచ్చిందో ముంగటోడి గుద్దు ఎంత ప్రమాదకరంగా ఉంటుంది ఒక బస్ వచ్చానంటే, అంత ఘోరంగా దుమ్ము వస్తుంది. మరీ డేంజర్ సార్ ఇది. తొందరగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. जल्दी పని పూర్తిగా చేస్తే చాలా థ్యాంక్ఫుల్ అవుతాము. बहुत ज़्यादा प्रॉब्लम हो रहा है, एक तो डस्ट भी है, दूसरा సార్ ఇప్పటి వరకు ఇప్పుడు మొన్న వర్షంలో మొత్తం పొక్కలు పడ్డాయి, ఇబ్బందులు పడ్డాయి. ఇంకా వెహికల్ వచ్చి పడిపోతున్నారు, పట్టించుకునే వాళ్ళు లేరు. వాటర్ కొట్టకొచ్చారు. వాటర్ అయితే అసలు ఎంత దుమ్మంటే ఎన్నుకున్న వ్యక్తి వెనుకనే అయిపోతుంది సార్. ఒక్కొక్క బస్సు 60 స్పీడ్ 70 స్పీడ్ 80 స్పీడ్ వస్తున్నాయి. ఇంత దుమ్మంటే ఇక్కడ నుంచి మోసరా బస్ నుంచి కున్నపల్లి రోడ్ వరకు, మరి అక్కడ చింతకుండ రోడ్ నుంచి గోరు కాట వరకు పట్టించుకునే నాదులు లేడు సార్. మొన్న మధ్యలో ఒకసారి ఎంఆర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే సురేందర్ రెడ్డి వచ్చి మామూలుగా బండితో ఇట్లా మామూలుగా వేసేసిండు, వెళ్ళిపోయిండు. మరి ఇప్పటి వరకు ఇక్కడ రాలేదు, చూడలేడు. వాటర్ కొట్టమని కంప్లైంట్ ఇచ్చాం ఎంఆర్ ఆఫీస్ సార్. ఆయన ఎంఆర్ ఆఫీస్ పట్టించుకోకొచ్చాడు. ఎంత అంటే అసలు నిర్లక్ష్యం అంత నిర్లక్ష్యం ఉంది సార్. ఏంది మరి అంటే ఇప్పుడు 4-5 నెలలుగా ఇట్లనే ఉందా లేకపోతే మధ్యలో ఏమన్నా సజావుగా అంటే వానలు పడ్డప్పుడు బాగుండి మళ్ళీ ఇప్పుడు ఎక్కువైందా? ఇది వానలు పడితే ఇట్లాంటి హోల్స్ ఎక్కువైనా రోడ్డు పైన? వానలు పడ్డప్పుడే హోల్స్ ఎక్కినాయి సార్. అప్పుడే వచ్చిండు, మర్ర ఇదేంటి మామూలుగా ఇది జేసీబీ తీసుకొచ్చిన మామూలుగా లేచి వెళ్ళిపోయారు. మర్ర ఇదివరకు అసలు పట్టించుకునే నాదులు మన అంటే మాకు బిల్స్ రాకొచ్చింది, అది రాకొచ్చింది, కంకర్ బిల్ కంకర్కి వస్తుండే, దేని బిల్ దానికి వస్తుందని చెప్తున్నారు ఎంఆర్ సార్. ఆల్రెడీ మొన్న ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఒక క్యాండిడేట్ పడిపోయింది. అక్కడ ఇట్లా వెనక దుమ్ము ఫుల్ దుమ్ములో అట్లా పడిపోయింది. అసలు పట్టించుకునే నాదు లేడు. అసలు కాంట్రాక్టర్ బిల్ రాకొచ్చింది, పట్టుకున్న కాంట్రాక్టర్ బిల్ సురేందర్ రెడ్డి అంత ఇట్లా రాకొచ్చింది. ఇక్కడ ఎవరు ఇదే మోసరా సార్, డైలీ తిరుగుతూ ఉంటారు. డైలీ ఇక్కడనే సార్ నిజామాబాద్ మోసం చూస్తాం. అటు బోధన వెళ్ళిన పరిశ్రమ ఉన్నది దుమ్ముకు. అసలు బోధన అయితే ఇంతకన్నా ఎక్కువ దుమ్ము సార్. ఇట్లా పెద్ద పొక్కలు గుంతలు అసలు రాకొచ్చారు. అసలు కాంట్రాక్టర్ అనే వ్యక్తి. మీకు ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏం లేదు సార్, మాకు రోడ్ చేసేసి అయిపోతుంది. రోడ్ చేయించాలా లేకపోతే గుంతలకు పడిపోతారు, కాలు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. లారీ వచ్చినప్పుడు ఇట్లా దుమ్ము చూడు సార్, లారీ వెళ్తుంది కనీసం తీరం వెళ్ళకి వచ్చింది. అది దాని నుంచి అసలు వెనక మంచిగా కనిపించాడు సార్. వెనక వెహికల్ కనిపించక వచ్చింది. దుమ్ముకు ఇట్లా మొత్తం కళ్ళలో దుమ్ము, ముక్కుల దమ్ము, దాంతో దమ్ము వస్తుంది, డస్ట్. అదే సార్, దాని గురించి మీరు చర్య తీసుకొని దాని గురించి ఇచ్చేయాలని. నిజామాబాద్ టు బాన్సోడా వెళ్ళే ప్రధాన రహదారి. ఇక్కడ డైలీ కొన్ని వేల వాహనాలు ఈ యొక్క రహదారి పూట వెళ్తాయి. ఈ యొక్క రహదారిని 8 నెలల కిందట ఈ యొక్క ప్రభుత్వం రోడ్డు వెడల్పు అని చెప్పి ఒక పని పెట్టుకొని పని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పనిని మధ్యలోనూ ఆపేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నది. ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా
ఆ యొక్క కాంట్రాక్టర్కి కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా అడగకపోవడం అనేది సిగ్గుచేటు. ఇకనైనా ఇక్కడున్న ప్రజల యొక్క ఇక్కడున్న కష్టాలని అసౌకర్యాలని తెలుసుకొని ఎమ్మెల్యే గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా సరే మా ప్రజల యొక్క బాధలు తెలుసుకొని ఒక్కరోజు మీరు కార్లకి దిగి బండ్ల మీద తిరిగి లేదంటే నడుచుకుంటూ వెళ్తే ఇక్కడున్న ప్రజల యొక్క కష్టాలు మేము ఎంత అసౌకర్యానికి గురవుతున్నాం మీకు అన్నీ తెలుస్తాయని చెప్పి మేము ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం. ఈ యొక్క రోడ్డు పనులు మీరు వెంటనే నిర్మించకపోతే మూసరా గ్రామస్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. దయచేసి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మనం ఈ రోడ్డు గురించి స్టార్ట్ చేసామో లేదో ఇట్లా ఉంది పరిస్థితి అని అనుకునే క్రమంలోనే వెళ్ళేవారు సైతం మేము మాట్లాడతాం అనుకుంటా వస్తున్నారు. ఎందుకంటే అంత తీవ్ర ఇబ్బంది ఉంది ప్రయాణికులది. మరి వాళ్ళు ఏం చెప్తారు, ఎవరు చెప్పినా ఒకటే మాట చెప్తున్నారు, రోడ్లని ఇమ్మీడియట్లీగా వాటర్ కొట్టించడం, తొందరగా కంప్లీట్ చేయడం అనే అంశం పైనే ఉంది. చెప్పండి ఏమైతుంది, ఎట్లా ఉంది మరి రోడ్డు పరిస్థితి? हम एम्प्लॉइज है बांसवाड़ा में, हमारी ड्यूटी है, रोज़ाना हम यहाँ से जाते, लेकिन ये रोड का हाल बहुत बुरा है, बहुत ज़्यादा प्रॉब्लम हो रहा. जल्द से जल्द अगर रोड ये ठीक कराए तो अच्छी बात है. नहीं तो बहुत ज़्यादा प्रॉब्लम हो रहा है. एक तो डस्ट भी है, दूसरा जो गैप्स आ गए बीच में उससे जो पैथोल्स है वो बहुत प्रॉब्लम हो रहे. రోడ్ జల్ద్ से जल्द కంప్లీట్ कराए तो బెటర్ रहता. బాగా కష్టపడుతున్నాం. రోడ్ సరిగా లేదు. ఎక్కడ అంటే అక్కడ పాతోల్స్ ఉన్నాయి. బాగా జంపింగ్ అవుతుంది, బండి లేట్ అవుతుంది మేము వెళ్ళడానికి. ఇంకా డస్ట్ చాలా ఎక్కువ ఉంది. జల్దీ పని పూర్తిగా చేస్తే చాలా థ్యాంక్ఫుల్ అవుతాము. బాగా మేము టెన్షన్లో ఉన్నాను. డైలీ ఇంకా మాకు 10-15 మినిట్స్ లేట్ వెళ్తున్నాం. జల్దీ బయలుదేరుతున్నాం మీ ఇంటి నుంచి. ఇది జల్దీ పని పూర్తిగా చేస్తే వి విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద కాంట్రాక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అఫీషియల్స్ ఆఫ్ దిస్ కన్సర్న్ డిపార్ట్మెంట్. అభినవ్ భారత్ ఛానల్కు ధన్యవాదాలు. గత 6 మాసాలుగా ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల స్పందించడం, ప్రజలు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ రాజకీయ నాయకుల హస్తం ఉందా, అధికారుల నిర్లక్ష్యం ఉందా, అసలు తెలియకుండా ఉంది. నిత్యము వేల కొద్దిల వాహనాలు, ద్విచక్ర వాహనాలు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, లారీలు కానీ, పెద్ద పెద్ద వాహనాలు కానీ ఈ రహదారులపై నడుస్తుంటాయి. దాంతోపాటు ప్రభుత్వ స్కూళ్ళు వాహనాలు, ప్రైవేట్ స్కూళ్ళ వాహనాలు, దాంతోపాటు ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు, ఒకవైపు ప్రజలకు సీజనల్ వ్యాధులు పంజా విసురుతుంటే, మరోవైపు ఇటువంటి దుమ్ము ధూళిలో ప్రజలు వెళ్ళడం వల్ల అస్తమా సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఆసుపత్రికి పాలవుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో మంచు కురుస్తుంటే మన నిజామాబాద్ జిల్లా ఈ మోస్రా రహదారిపై అధికారులు రోడ్ల మరమ్మతు చేయకపోవడం వల్ల ఒక్క పొగమంతులుగా తయారైపోయిడా ఎదురుగా వచ్చేవారు మనకు కనిపించకపోవడంతో అనుకోకుండా సంఘటనలు జరిగి ఆసుపత్రికి పాల్గొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ మధ్యలోనే ఈ వర్షం కురిసిన మరో 2-3 రోజులకే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రహదారి అని ప్రజలకు తెలియకపోవడం వల్ల ఒకవైపు మంచు, రెండవ వైపు గుంతలు, ఈ రెండుటిని వేరు చేసుకున్నా కానీ ప్రజలకు చీకటి కమ్మిపోయింది. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సంబంధిత అధికారులు ఇక్కడైనా ఈ దుమ్ముల పట్ల దుమ్ములు ఇవ్వకుండా వాటర్ ఫాగింగ్ కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రోడ్డు మరమ్మతు పని చేయాలని కోరుతున్నాం. రాజకీయ నాయకులు వారి బడ్జెట్ కానీ వాళ్ళ బిల్లులు నిర్లక్ష్యం జరిగిందని చెప్పేసి ఈ మరమ్మతులు చేయకపోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది కదా సార్. కాబట్టి దయచేసి ఇకనైనా జిల్లా కలెక్టర్ కానీ, సంబంధిత ఎమ్మెల్యేలు కానీ, జిల్లా మంత్రులు కానీ, మళ్ళీ జిల్లా ఎంపీ కానీ తక్షణమే స్పందించి ఈ రోడ్డు మరమ్మతు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్ మీ ఛానల్కు. మొత్తం బండ్లు అయితే ఖరాబ్ అయిపోతున్నాయి, నాశనం అయిపోతుంది. ఇట్లా ఎన్ని రోజుల దాకా, ఎన్ని నెలలు, సంవత్సరాలు అయిపోతున్నాయి మొత్తం మీద. ఎప్పటిదాకా చేస్తారు అసలు? ప్రభుత్వం ఏమనుకుంటున్నారు ఆలోచించాలి కదా. ప్రజలు ఓట్లు కావాలన్నప్పుడు అందరు వస్తారు. ఈ వాతావరణం ఈ ఊరాల రోడ్లు మంచిగా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి కదా. మొత్తం ఘోరం అవుతుంది. అదే బిలేడ్ చేస్తారు, నూపుతారు, మళ్ళీ తొక్కుతున్నారు, పోతున్నారు. అదేమి ఇది అయితే లేదు అంత. అది ఇప్పుడు బండి నడకుండా కష్టం ఉన్నది. తెలంగాణ అయితే ఎంత పడుతున్నారు. మొన్న పడితే కాళ్ళు చేతులు అన్ని కొట్టుకుపోయినాయి. నిన్న మావాడు కూడా పడ్డాడు ఇక్కడ బండి సిలిపై. మొత్తం కాళ్ళు చేతులు అన్ని కొట్టుకుపోయినాయి. పిల్లగాడు వాళ్ళు డాడీ దిగిన ఆయన వచ్చిండు. అతను వచ్చినందుకు కాళ్ళు చేతులు అన్ని ఎక్కడ కొట్టుకుపోయినాయి. తుక్కు ఆ కంకర మీద పడితే దెబ్బలు అయినాయి. నిన్న కాదు ఈ బాబుని, ఇంత చిన్న బాబుని మరి ఇట్లా ముందర కొట్టుకొని పెడుతున్నావు, ఏంది మరి ఇబ్బంది కాదా? ముక్కు కనీసం ఒక దస్తన పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఉన్నది మరి. అది ఇబ్బంది చేయగానే అట్లున్నది. ఇంకేమున్నది? మన బాబు మనేం పట్టి ఉంటాడు, మందే పట్టి ఉంటాడు. ఇంకా అది
ఎవరు చెప్పినా ఇదే మాట చెప్తారు, ఎందుకంటే ఈ రోడ్డు పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అధికారుల గురించి మాట్లాడదాం మనము. అధికారులు 11 కోట్ల రూపాయలతో ఈ వర్క్ అయితే నడుస్తుంది. దాదాపు 4 నెలలుగా ఈ వర్క్ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వర్షాలు ముంచెత్తాయి. నిజామాబాద్ కామారెడ్డికి సంబంధించి పెద్ద మొత్తంలో వర్షాలు కురిశాయి. ఎక్కడ లేని వర్షం ఇక్కడ కురిసింది. మరి మనం కాంట్రాక్టర్కి కూడా ఫోన్ చేశాము. కాంట్రాక్టర్ వర్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఏదో ఒక వార్త పెట్టగానే కాదు, వాళ్ళ వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం బలంగా చేస్తుంది అభినవ్ భారత్. ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి కాంట్రాక్టర్ని కాల్ చేయడం జరిగింది. ఆయన ఒకటే మాట చెప్తున్నారు, ఎందుకంటే అధికారుల సమన్వయం కరెక్ట్గా చూడడం లేదు. దీంతో పాటు బిల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుగా బిల్స్ రావట్లేదు, అయినా వర్క్ చేస్తున్నామని చెప్తున్నారు. సరే, వర్క్ విషయానికి వస్తే చేస్తున్నారు. దీంతో వర్షం ఇబ్బంది కూడా మధ్యలో తలెత్తినటువంటి పరిస్థితి. 4 సార్లు ట్రై చేశాము. 4 సార్లు ట్రై చేసినప్పటికీ వర్షం అంటే తడిగా ఉండడంతో ఇట్లాంటి బెడ్ పోయడం అనేది సాధ్యం కాలేదని చెప్పి ఆయన వర్షంలో ఆయన చెప్పారు. మరి మనం కూడా చెప్పాము, దీనికి సంబంధించి వర్షం పడిన తర్వాత కొన్ని రోజులకు ఎండ కొడుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో దుమ్ము లేస్తుంది, ప్రయాణికులు చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు అనే సిచ్యువేషన్స్ అయితే ఆయనతో మాట్లాడడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ ఉంది, దాన్ని కొట్టించే ప్రయత్నం అయితే చేస్తాము. మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి, మేము దీని ఏర్పాట్లలో ఉన్నాము. ముఖ్యంగా బిల్లు సమస్య అనేది ఉందని చెప్తున్నారు. మరొక వైపు చూస్తే అధికారుల సమన్వయం కూడా లోపించిన పరిస్థితి నెలకొంది. తొందరలో దీనికి సంబంధించినటువంటి రోడ్డు వేస్తామని ఆయన అయితే అభినవ్ భారత్కి చెప్పినటువంటి పరిస్థితి. మరి ప్రయాణికులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అతి త్వరలో దీన్ని పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఆ కాంట్రాక్ట్ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో సమస్యల్ని, ముఖ్యంగా బిల్లు ఇష్యూ ఏదైతే ఉందో బిల్లు ఇష్యూ క్లియర్ చేస్తే మరింత తొందరగా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి అభినవ్ భారత్ సైతం విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రయాణికులకు ఉన్నటువంటి సమస్యల్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే విధంగా అధికారులు కృషి చేయాలి. ఆ అధికారుల మధ్యలో సమన్వయ లోపం జరిగినప్పుడు ఇది స్పష్టంగా ఇట్లాంటి సమస్యలు అందరికీ అర్థమయ్యే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికారులు దీనిపైన దృష్టి సారించాలి. ఏదంటే రాత్రి వేళల్లో అనేక సందర్భాల్లో పడినటువంటి సిచ్యువేషన్లు చెప్పొచ్చు, చాలా గాయాలైనటువంటి ప్రమాదాలైనటువంటి సిచ్యువేషన్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్క గుంతలు ఇట్లా ఉంటే, ఇట్లాంటి గుంతల్లో ఎవరైనా పడితే కనుక ఎట్లా ఉంటుంది, వెనకకెళ్ళి ఏ వెహికల్ వచ్చి కొట్టేసినా కూడా వాళ్ళ ప్రాణాలు గాలిగొలిసిపోతాయి. స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ఇమ్మీడియట్గా వాటర్ పోయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రయాణికులు ఇట్లా హెల్మెట్ పెట్టుకొని కర్చీపులు కట్టుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అతి త్వరగా దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రయాణికులైతే కోరుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ 4 నెలలుగా ఇట్లాంటి తంతు నడుస్తూ ఉంది. 11 కోట్ల వ్యయంతో దాదాపు 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వరకు 2 రోడ్లు, అంటే మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ 1 కిలోమీటర్ ఉంది, ఆ తర్వాత ఉన్నటువంటి రోడ్డు అదే పరిస్థితి ఉంది. త్వరగా దృష్టి పెట్టి దీన్ని క్లియర్ చేయాలి. వాటర్ మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు కొట్టాలని చెప్పేసి ప్రయాణికులు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మరింత త్వరలో ఈ రోడ్డు అయితే బాగు కావాలని చెప్పేసి ముక్తకంఠంతో ప్రయాణికులు అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.